హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వాహన మిత్ర పథకానికి సంబంధించి ముఖ్యంగా ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు రూ. 15,000 అయితే వస్తాయన్నమాట. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి నేటి నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకైతే అప్లికేషన్స్ తీసుకుంటారు. కేవలం 3 రోజులు టైం అయితే ఉంది. వెంటనే అప్లికేషన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ చేయాలంటే మీకు కొన్ని అర్హతలనేటివి ఉన్నాయన్నమాట. వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. అలానే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఆ అప్లికేషన్‌లో ఏమేమి అడిగి ఉన్నారు, ఈ వివరాలు కూడా చెప్తాను. వీటితో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్తాను. అలానే ఇక్కడ పాత లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రావడం జరిగింది. ఆ లబ్ధిదారుల యొక్క లిస్ట్ ప్రకారము కొంతమంది కొన్ని డౌట్స్ అనేటివి అడిగారు. అలానే ఇప్పుడు కొత్తగా అప్లై చేయాల్సినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నాను. ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి మనము ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. సో ఇప్పుడు మనము ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. ఈ అప్లికేషన్ మీరు ఇచ్చేయడానికి ముందుగానే మీరు అర్హతలనేటివి తెలుసుకోవాలనమాట. సో వాటి గురించి ఇక్కడ మనం క్లియర్‌గా అయితే తెలుసుకుందాము. సో ముందుగా వచ్చేసి కొన్ని పారామీటర్స్ అయితే ఇచ్చారు చూడండి. సో ముందుగా ఓనర్‌షిప్. సో మీ దగ్గర ఖచ్చితంగా ఆటో లేదా క్యాబు, టాక్సీ. సో ఈ మూడిట్లో మీరే ఓనర్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ మీ వైఫ్ వాళ్ళు ఓనర్ అయ్యి ఉండి, సో మీకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ అనేది మీకు దగ్గర గనక ఉండినట్లయితే సో మీరు ఎలిజిబులేనండి. సో మీరిద్దరూ కూడా అంటే వైఫు, హస్బెండ్ లేదా మదరు, సన్ను. సో ఇలా ఏ రిలేషన్ ఉన్నా గానీ సో మీరు ఒకే రేషన్ కార్డ్‌లో ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. సో దీని గురించి చాలామంది కూడా అడుగుతున్నారు. సో ఇట్లా మా భార్య పేరు మీద, మా తల్లిగారి పేరు మీద లేదా సో మా ఇంట్లో వాళ్ళ పేరు మీద బండి పేరనేది ఉందనమాట. అంటే సో ఆర్‌సీ అనేది వాళ్ళ పేరు మీద ఉంది. రిజిస్ట్రేషన్ అనేది. సో మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. సో మేము ఎలిజిబుల్ అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఎలిజిబులేనండి. సో దీనికి సంబంధించి కూడా ఒకసారి ఇక్కడ పాయింట్ అనేది వాలిడ్ పాయింట్ అనేది ఇచ్చారు చూడండి. సో ఇఫ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ ఇన్ ది వైఫ్స్ నేమ్ అండ్ ద డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ హెల్డ్ బై ద హస్బెండ్ అని చెప్పారు. సో ఇక్కడ చూడండి. సో మనకు క్లియర్‌గా అయితే చెప్పారనమాట. సో ఇక్కడ డ్యూరింగ్ ద న్యూ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఆధార్ నెంబర్ ఎంట్రీ ఆప్షన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ డ్రైవింగ్ లైసెన్స్ సెక్షన్ వేర్ ద అప్లికెంట్ కెన్ డిక్లేర్ ది బ్లడ్ రిలేషన్ విత్ ద వెహికల్ ఓనర్. సో అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్పారు. అంటే ఇక్కడ చూడండి. సో అపియర్ అండర్ ద సేమ్ రైస్ కార్డ్ అని చెప్పి కూడా ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనేది చెప్పారనమాట. అంటే వీళ్ళు అందరూ కూడా అంటే బండి కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒకే రేషన్ కార్డ్‌లో గనక మ్యాప్ అయ్యి ఉండినట్లయితే, ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మ్యాప్ అయ్యి ఉంటే, సో వీరికి ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఇస్తామని చెప్తున్నారు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి ప్రాపర్‌గా మీరు డీఏ గారిని అడగండి. సో డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగండి. ఓకేనా? సో వాళ్ళే చెప్తారనమాట. ఓకేనా? ఓనర్‌షిప్‌కి సంబంధించి వాలిడ్ పాయింట్ అయితే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలనమాట. సో వెహికల్ టైపు సో ఓన్లీ ప్యాసింజర్ వెహికల్‌కే ఇస్తామని చెప్తున్నారు. గూడ్స్ వెహికల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కొంతమంది ట్రక్ ఆటో ఉందండి మాకు. సో మేము ఎలిజిబుల్ అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఓన్లీ ప్యాసింజర్ ఆటో అంటే ప్రయాణికులు తీసుకొని వెళ్ళేటువంటి వాటికి మాత్రమే సో మేము అవకాశం అనేది ఇస్తున్నామని చెప్పి క్లియర్‌గా అయితే చెప్పేశారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై కొరకు ఖచ్చితంగా మీరు ఆధార్ అనేటివి ఖచ్చితంగా పెట్టాలనమాట. రైస్ కార్డ్ అనేది పెట్టాలి. ఓకేనా? సో అలానే కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కంపల్సరీనా అడుగుతున్నారనమాట. ఇవి అవసరం లేదండి. సో మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయవచ్చు. కానీ రిక్వైర్మెంట్‌లో ఖచ్చితంగా ఆర్‌సీ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా అయితే అడుగుతున్నారు. అదేవిధంగా పాత లబ్ధిదారులకు సంబంధించి ఫిట్‌నెస్ సర్టిఫికేట్. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం లేకుండా వారి యొక్క అప్లికేషన్స్ అనేటివి ప్రొసీడ్ చేశారనమాట. సో లైవ్‌లో అయితే నేను చూసాను. సో కాబట్టి సో ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. యాక్సెప్ట్ అయితే అవుతుందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ముఖ్యంగా మనము ఇంకొన్ని చూసుకోవచ్చు. అర్హతల్లో మెన్షన్ చేశారు. ఇన్‌కమ్ టాక్స్ పేర్ ఉండకూడదనమాట మన కుటుంబంలో. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించకూడదనమాట. సో ల్యాండ్ ఓనర్‌షిప్ 3 ఎకరాలు తడి భూమి, 10 ఎకరాలు మెట్ట భూమి అనేది. సో మొత్తంగా కలిపి మీకు 10 ఎకరాల లోపల భూమి అనేది ఉండాలని చెప్తున్నారు ఎలిజిబిలిటీలో. సో అండర్ అర్బన్ ప్రాపర్టీ వచ్చేసి అంటే సో మీకు పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే సో స్థలం అనేది ఉండకూడదనమాట. అదేవిధంగా లీజ్ తీసుకున్నటువంటి వెహికల్స్ అంటే ఓనర్ ఒకరు, సో డ్రైవర్ ఒకరు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇనెలిజిబిలిటీ అయితే ఉందనమాట. సో వెహికల్ ఓనర్‌కి ఉండాలి. ఆ ఓనరు అదే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోతే అదే రేషన్ కార్డ్‌లో ఉంటే ఎలిజిబుల్. ఓకేనా?
ఓనర్ ఒకరు ఆటోకి, సో డ్రైవర్ అనే వాళ్ళు వేరే వాళ్ళు అంటే లీజుకి తీసుకొని తోలుకుంటూ ఉన్నట్లయితే సో వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా పెండింగ్ డ్యూస్ అంటే కొత్తగా వాహనం కొనుక్కున్నారు. సో మీరు ఏమైనా డ్యూస్ అనేది పెండింగ్‌లో గనక ఉండినట్లయితే, చలానాలు గనక ఉండినట్లయితే మీ మీద అంటే వెహికల్ మీద మీకు ఇనెలిజిబిలిటీ అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఈ విధంగా కొన్ని డౌట్స్, కొన్ని అర్హతల గురించి ఇప్పుడు నేను చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ గురించి చెప్తాను. ఓకేనా? అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. వాటి గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సో దరఖాస్తుదారుని యొక్క పేరు అనేది అడుగుతున్నారనమాట. సో దరఖాస్తుదారుని యొక్క పేరు అనేది సో మీ పేరైతే ఇవ్వండి అనమాట. మీ తండ్రి గారి పేరైతే ఇవ్వండి. సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. కులము, ఉపకులం అయితే అడుగుతున్నారు. కుల ధృవీకరణ పత్రం నెంబరు అంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో మీ దగ్గర లేకపోతే ఈ నెంబర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఒక పాయింట్ అనేది చూడండి. ఓకేనా? సో ఇక్కడ కూడా చూపిస్తాను. కుల ధృవీకరణ పత్రం ఎందుకు అవసరం లేదు అనేది ఒక పాయింట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో దాని గురించి కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. సో అండి ఆర్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఫర్ అవైలింగ్ బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్. సో నో అనే ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట, అవసరం లేదని. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అవైలింగ్ బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్ అని చెప్పి క్లియర్గా అయితే చెప్పేశారు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అనేది లేదని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఉంటే మీ దగ్గర ఆ నెంబర్ అనేది ఇవ్వండి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాంకు వివరాలు అనేవి ఇవి మాత్రం జాగ్రత్తగా ఇవ్వండి. మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండేటువంటి అకౌంటే ఇవ్వండి. రీసెంట్గా మీరు పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంటే ఇచ్చేయండి. ఎందుకంటే పోస్టల్ అకౌంట్కి ఆటోమేటిక్గా ఎన్పిసిఐ అనేది యాక్టివ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీకు ఆల్రెడీ బెనిఫిట్స్ పొందుతూ ఉన్నటువంటి అకౌంట్ అనేది ఇవ్వండి. ఓకేనా? యాక్టివ్లో ఉండేది ఇవ్వండి అనమాట. సో ఖాతా నెంబర్ అయితే ఇవ్వాలి, అంటే అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఆ అకౌంట్ నెంబరు ఏ బ్రాంచ్ కింద ఉంది ఆ బ్రాంచ్ పేరు రాయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాలి ఆ బ్రాంచ్ది. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రము మరియు ఆదాయం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం అనేది మన దగ్గర ఉండకపోవచ్చు. సో దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చిరునామా అనేది ఇవ్వండి. మీరు మీ యొక్క అడ్రస్ అనేది పూర్తిగా రాయండి. నెక్స్ట్ వాహనం రకం ఇక్కడ మీరు టిక్ చేయాలి. ఆటోనా, ట్యాక్సీనా, మ్యాక్సీ క్యాబ్నా అని చెప్పి సో ఏదనేది మీరు టిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాహన గుర్తింపు సంఖ్య. సో ఈ వాహన గుర్తింపు సంఖ్య రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారనమాట. ఆ నెంబర్ని అయితే ఇవ్వండి. చెల్లుబాటు అయ్యే తేదీ, సో ఈ యొక్క రెన్యువల్ డేట్స్ ఉంటాయి కదా, సో ఎప్పటి వరకు ఉంది ఆర్సీ అనేది, అది కూడా ఇవ్వండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య అనేది ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క పేరు అనేది ఎవరిది ఇవ్వాలంటే, సో దరఖాస్తుదారుని యొక్క పేరు ఇక్కడ వైఫ్ది ఇవ్వాలన్నమాట. అంటే సో ఇక్కడ ఓనర్ వాళ్ళు కాబట్టి వైఫ్ది అయితే ఇక్కడ ఇవ్వాలి. అంటే వెహికల్ అనేది భార్య పేరు మీద, ఎవరి పేరు మీద ఉంటుందో వారి పేర్లు అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అని అడుగుతున్నారు కదా, ఇక్కడ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లైసెన్స్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. సో అదేవిధంగా జారీ చేసిన తేదీ, కార్యాలయం వివరాలు అనేవి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఇచ్చేసి ఫైనల్గా దరఖాస్తుదారుని సంతకం అనేది ఇచ్చేసి మీరు అప్లికేషన్ అనేది యాడ్ చేయాలి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. సో దీంతో పాటు ఇక్కడ మీరు మీ దగ్గర కుల ధృవీకరణ పత్రం ఉంటే అది ఇవ్వండి, ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటే అది కూడా ఇవ్వండి. ఇలా టోటల్గా 7 డాక్యుమెంట్స్ అనేటివి మీరు యాడ్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఇచ్చేసి మీరు ఎవరి దగ్గర ఇవ్వాలి, సచివాలయంలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పల్లె ప్రాంతాల వాళ్ళు అనుకోండి, సో మీరు డైరెక్ట్గా ఈ యొక్క డిఏ ఉంటారనమాట, డిజిటల్ అసిస్టెంట్ గారు, సో వారి దగ్గరికి అయితే ఇవ్వండి. సో లేదు మీరు వార్డు ఇలా పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతే సో మీకు సంబంధించి మీకు అధికారి వచ్చేసి ఈ యొక్క వార్డ్ ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అయితే ఉంటారనమాట. సో వారి దగ్గర అయితే ఇవ్వండి. సో వారి లాగిన్ ద్వారానే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు సో అప్లికేషన్ అనేది ఇచ్చేటప్పుడు, ఓకేనా, సో అప్లికేషన్ అనేది ఇచ్చేటప్పుడు సో ఈ విధంగా అయితే మీరు అన్నీ కూడా ఫిల్ చేసి ఇవ్వాలి. వీటితో పాటు జెరాక్స్లు కూడా యాడ్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇది ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఇందులోని సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్ అయితే ఫాలో అవుతుండండి. ఏమైనా సమాచారాలు వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి వెంటనే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. కేవలం 3 రోజుల్లో అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసేందుకు ట్రై చేయండి. అన్నీ ప్రాపర్గా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి.
మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో 19వ తేదీ సాయంత్రం వరకు అవకాశం అయితే ఉంటుంది. అప్పటి లోపల మీరు దరఖాస్తు అనేది చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.